చెట్టు లెక్క గలవా ఓ బావా చెట్టు లెక్క గలవా అసలు తోరణాలు మామిడాకుల్ని ఎందుకు కట్టుకుంటారు? తాటాకులు కడితే మంచిగా ఉండదని మామిడాకులు కడతారు. నువ్వే చెప్పిగా. మన ఇంటికి వచ్చేటోళ్ళకు స్వాగతం పలికినట్టు గుర్తుగా ఈ మామిడాకులను దర్వాజాలకు తోరణాలకు కడతారు. అది మన సాంప్రదాయం. సైన్స్ ప్రకారం లేత మామిడాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియాలు మన ఇంట్లోకి వచ్చే క్రిమి కీటకాలను చంపి మన ఇంటికి రక్షణగా ఉంటాయి. ఏ గది ఏంటిరా అత్తో నాగు నేను అగది గది అన్లే డాడీ హ్యాపీ ఉగాది అన్నా. అవునారా నేను దూరం ఉన్నాగా నాకు వినవాళ్ళే హ్యాపీ ఉగాది. చెవుటూల ముందట శంఖ ఊదితే ఏమైనా పడుతుంది, గిట్లనే ఉంటది. నాకు శివుడా నే పూజ నీకు బాగా అవుతుంది. నాకు బాగా అవుతుందా? మరి నీకు కొంచెం అవుతుందా? మళ్ళీ పంచు. నా మీద పంచులు వేసుకుంటా నవ్వడం మీకు బాగా అలవాటు అయిపోయింది. పండుగని ఏమనలేకపోతున్నా. అక్క నేను వచ్చినా. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అదే కొంచెం తొందరగా వచ్చినావుగా అంటున్నా. మా సాల్తీ నీ కవరింగ్. అగో మా అక్క పిలిచింది వచ్చిన పండగకు మంచిగా బూరెలు తింటా. చెప్పు. ఓ తినేవు బాగా చేసింది మీ అక్క బూరెలు. నువ్వు బాగా తిని బ్యాగ్ లో కూడా రింపుకపోయావు. నీ నోట్ల మన్ను వయ్యా. ఏంది అట్లయితే మంచిదేనా? ఇగో అన్ని సేమ్ టు సేమ్ గవ్వే బుద్ధులు. పుట్టిగానే అన్న మీ అక్క ఇంకా బూరెలు చేయలే. ఇంట్లోకి వా నీళ్ళు తాగవింది. ఏంది నువ్వు ఉత్తానన్నా? లేదు మా అక్క చేయవచ్చు బూరెలు. నిన్ను తిని ఇంత బ్యాగ్ వేసుకోపోవాలని చూసిన తొండి. అరే తమ్మి పండుగ పూట నువ్వు మమ్మల్ని చూసి తందుకు వచ్చినావా, బూరెలు తినే తందుకు వచ్చినావా? అంటే అక్క ఇక మిమ్మల్ని చూడడానికి వచ్చిన, కాకపోతే ఒక 10 గంటల బూరెలు తినిపోదామని వచ్చిన. మరి తిండిపోతాం లెక్క ఊకే బూరెలు ముచ్చట తీసి బావు ముందర ఇజ్జత్ పోగొట్టుకోకు. అసలు ఉన్నదా? అసలు ఉన్నదా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? అంటే అందరు ఇంట్లో మంచిగా ఉన్నారా అని అడుగుతున్నా బామ్మాది. ఓహో అట్లనా బావా? మంచిగానే ఉన్నాం. సూపర్ కవరింగ్. సరే గాని మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్ యూ బామ్మాది. సేమ్ టు యూ. మరి ఏమన్నా స్వీట్లు తీసుకొచ్చినావా లేదా? ఏంది స్వీట్లా? మావే ఎప్పుడన్నా తెచ్చే మొక్కవేనా? అయినా స్వీట్లు బాగా తిన్నావు కొంచెం నువ్వు షుగర్ వస్తుంది. మన ఇంట్లో బూరెలు వేస్తారా? మన స్వీట్లు ఎందుకు? మన ఇంట్లో పొట్టుపోతే బూరెలు. సరే ముచ్చట్లు చాలు కానీ రాత్రి బాగా పనున్నది. చుట్టాలను ఎవరన్నా దసరాకో సంక్రాంతికో వెళ్తారు. మీ మమ్మేంద్ర ఉగాదికి కూడా వెళ్తుంది. అవునరా మళ్ళీ ఏమన్నా అంటే మీ మమ్మీ ఫీల్ అయింది. పిలితే విలువంది. అన్న ఇలా మనం ఉగాది పచ్చడి వేసుకొని దాదానే కావుదారా? పోయి మామిడికాయలు చింతకాయలు వేప పూత తెచ్చుకుందాం పాలు. సరేరా పోయి తీసుకొద్దాం. బామ్మారి గారిని రమ్మని. సరే అన్న. బామ్మాది మేము బయటికి పోతున్నాం అత్తవా? ఎందుకు? తాళ్ళలో తాయి బొర్రుదామని. ఇది తాగుడా? అయితే పోదాంపా. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏమైంది బామ్మారి? శివుని గారు తాను తుడుచుకుంటాను. లేదు బావ ఇది ఒక రకమైన స్టైల్. ఓహో ఇదో స్టైలా? అయితే ఆయల్నే ముక్కులో పెట్టుకోవాలి కూడా స్టైల్ అయితే. ఇంకా నయం ఆ ముక్కులేని నోట్లో పెట్టుకో అంటలే పాటు. అనుడేమున్నది, అది ఎట్లా నీకు ఉన్న అలవాటే కదా. తావు లేదు ఏం లేదు. మేము వేప పూతకున్న మామిడికాయలకు పోతాను అత్తవా నువ్వు? ఏదైతే అత్త పారి నీకన్నా ఉన్నారు. అగో ఇట ఓతాను నేను రావద్దా? నీకు చెట్లు ఎక్కరాదుగా మమ్మీ, మాతో నువ్వెందుకు? నేను అత్త మామిడికాయలు తెంపుతా. నేను మమ్మీ నువ్వు దుకాణంలోకి పోయి బెల్లం గోధుమ పిండి పప్పు తీసుకురాపోవే, ఇంకేమన్నా తీసుకురాపో. అక్క అట్లనే ఒక స్ప్రైట్ తీసుకురా. లడ్డులు కూడా పడుకోరా. ఒరే తిండిపోతాడా? ఉగాది పచ్చడి తాగినాక ఇంకా స్ప్రైట్ ఎందుకు రా? సపరేట్ నువ్వు. మరి చికెన్ దే మంచిగా బొక్కలు చియ్యలు ఆ మామ కూడా తినచ్చు. ఓ మామ ఇది ఉగాది దసరా కాదు, ఇవాళ చియ్యలు బొక్కలు తినరు. నాకు మా తెలుసు కానీ తింటే ఏమవుతుందో అని అడుగుతాన్నా. కొందరు గంతే వాళ్ళకు సిగ్గు చరాలు ఉండయి. అక్క నన్నే అంటాడా? నిన్ను కాక మరి నన్ను అంటాడా? నిన్ను కాదు మీ తమ్ముడిని కాదు, ఉదాహరణ కొందరిని అంటా. మీ ముచ్చట్లు ఆపు
పుల్లి మమ్మీ నువ్వు దుకాణంలోకి పోయి సామాన్ తెప్పో మేము వేప పూతుని మామిడికాయలు తెస్తాం. సరే మెల్లగా పోయి రాండ్రి. సరే అక్క. అవు బావా ఇప్పుడు ఉగాది పచ్చట్లా మన వేప పూతలు ఎందుకు వేస్తారు? మనుడు లేదుగా. చేదా చేదు ఉండాలి కంపల్సరీ అంతా. అరే వేప పూత అయితే దొరికింది, చింతకాయలు కూడా ముందు ఉన్నాయి, మరి మామిడికాయలకి ఎట్టుకోదారా? అవు బావా వేప పూతును చింతకాయలు దొరుకుడు కష్టమేం కాదు, ఈజీగా దొరుకుతాయి. కాకపోతే మామిడికాయలు దొరుకుడే కష్టం. ఒక పని చేద్దామే, దొంగతనం చేద్దాం. దొంగతనం ఎందుకు? వెంకి మామలకు చెట్లున్నాయిగా, వెంకి మామని పోయి అడుగుదాం ఇస్తాడు. సరే పారి, ఫస్ట్ అయితే వేప పువ్వు తెంపుదాం. బామ్మారిది చెట్టు ఎక్కువ. అబ్బా బావా నాకు చెట్లు ఎక్కరాదే. పొద్దునాపు తింటావు పంది లెక్క 10 పూటల. చెట్టు లెక్క గలవా ఓ బావా చెట్టు లెక్క గలవా, చెట్టు లెక్కి ఆ చిటారి కొమ్మన పూత తెంపగలవా బావా పూత తెంపగలవా. చెట్టు లెక్కగలనోయ్ బామ్మారిది చెట్టు లెక్కగలనోయ్, ఆ చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన పూత తెంపగలను బామ్మారిది పూత తెంపగలను. ఆ పుల్లి మీ ఇద్దరు పాటలో ఒకళ్ళు ముందు చెట్టు ఎక్కి పూత తెంపులు. ఏ బావా నువ్వు చెట్టు ఎక్కే నేను పట్టుకుంటా, నడు ఎక్కు. ఏమన్నా అమ్మా. ఏ బావా నిజం చెప్పు, నన్ను ముద్దు పెట్టుకుందామని నా మీద పడ్డావు కదా. నువ్వు పెద్ద అందగానమని నేను ముద్దు పెట్టుకుంటానా? మీరిద్దరు పొంగిపోయి చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు. అహో గడ బండి ఉంది, పోయి అది ఎక్కుపోలి మా అందుతుంది వేప పూత. అవు కరెక్టేగా బావా, పా తింటాం పా. అక్క చింతకాయలు వేప పూత మామిడికాయలు ఎవ్వుల్లా? నేను మామ కలిసి వెంకి మామ వాళ్ళ ఇంటికి మామిడికాయలు తీసుకొస్తాం. బాగా తెద్దాం. అన్న ఉగాది పచ్చడి వేద్దామంటే మంచిగా ఈడొచ్చి కూర్చున్నావా? నేను ఇక్కడ కూర్చుందే ఉగాది పచ్చడి వేయడానికి. నువ్వే మామిడికాయలు తీసుకురాపో, మామిడికాయలు మర్చిపోయినా. ఆ చెట్టుకుంటే 2-3 తెంపుకురాపో. సరే అన్న తెత్తే గాని మిగతా ఐటమ్స్ అన్ని ఉన్నాయా? అరే మిగతా అన్ని ఐటమ్స్ ఉన్నాయిరా. ఉప్పు ఉంది, పులుపు ఉంది, చేదు ఉంది, కారం ఉంది, తీపి ఉంది, ఒక వగరు లేదు. అందుకే మామిడికాయలు తీసుకురాపో అని చెప్తాన్నా. పో పట్టుకురాపో. సరే అన్న పట్టుక తాగు. ఇదేది ఇంకా అత్తలేదు, గిల్లు అత్తారేంది? ఏమైనా పని పడితేనే అత్తారు తప్ప వేరే దానికైతే రానేరా. వెంకి మామ నువ్వు గిడ కూర్చున్నావేంది? మీరు ఇంకా బూరెలు చెయ్యలేదా? అంటే ఉగాది పచ్చడి చేద్దామని ఇక్కడ కూర్చున్నాం. ఉగాది పచ్చడి చేసి అయిపోయిన తర్వాత బూరెలు చేసుకుంటాం. మీరు కూడా రారు ఇక్కడ కూర్చోరి. ఉగాది పచ్చడి ఎట్లా చేస్తాం చూడరు. మనం వెరైటీగా చేస్తాం తెలుసా? అబ్బా వెరైటీ చేస్తావా? చెయ్యి చూస్తాను. ఇప్పుడు ఎట్లా చేస్తావు వెరైటీగా? కూర్చోరి. డిఫరెంట్ గా ఎట్లా చేస్తావు? అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మా చెల్లె మామిడికాయల కోసం పోయింది. మామిడికాయలు తీసుకొచ్చిన తర్వాత ఇక పచ్చడి స్టార్ట్ చేసుడే. మేము కూడా మామిడికాయల కోసమే వచ్చినాం మామ. మీ పచ్చడి అయిపోయినాక మాకు ఇల్లు మేము కూడా పోయి చేసుకుంటాం. సరే ఇస్తా. అది కూడా వస్తుంది. రా తొందరరా. నువ్వు 2 పోసుకొని మీకు ఇస్తా మిగతాయి. సరే. అవునే అన్న, నీకు నిజంగానే ఉగాది పచ్చడి చేయొచ్చా అని? ప్రతి సంవత్సరం నేనే చేస్తునుగా. నాకెందుకు ఏ రాదే ఉగాది పచ్చడి? నేను నీకంటే స్పెషల్గా చేస్తా ఉగాది పచ్చడి. చూడు ఎట్లా చేస్తాను. ప్రతిది ఇది తెలుసుగా వగరుకు. ఇదేంటిది? కారం. మరి తీపి? ఇగోరా తీపి. నాకు తెలియదారా? ఇగో అది కోల్గేట్ గా. కోల్గేట్లో ఉప్పు ఉంటదిగా, ఇది ఉప్పు. లాజిక్ ఉంది.
పిచ్చిగిట్టలు వేసిందారా నువ్వు రోజు రోజుకి ఇంత గలీజ్గానే తయారవుతున్నావు ఏమరా ఇంత చిచ్చోరాగా లేక మరి పులిపేదిరా పులిపానే వీడు మళ్ళీ ఏం తీస్తాడు కట్టడాయ్ చింతపండు చాక్లెట్ చింతపండు అంటే పులిపే కదా ఇది పులుపుకు సరే గాని మరి చేదు ఎట్లా ప్లాన్ చేసినవురా చేదానే కట్టడాయ్ కాకరకాయ అంటే చేదేగా ఈ పచ్చడి చేసినాక ఎవరు తాతాడో కానీ వాడైతే పిచ్చిలు వేసిపోతారా బాబు ఎట్లయినా తప్పించుకోవాలి. చూడు ఇప్పుడు ఇక పచ్చడి ఎట్లా చేస్తున్నాం. ఫస్ట్ మనం నీళ్ళు తీసుకోవాలి కొన్ని. ఇప్పుడు ఇవి 6 రోజులుగా ఇక 6 రోజులు కలపాలి. చింతపండు కారం నేనేం వేయాలి? నువ్వే వేసలేదు నువ్వే వేసా చూడు. మామిడికాయ వక్కలు పేస్ట్ అయ్యే స్పెషల్ ఉగాది పచ్చడి తయారీ ఇట్లా కూడా తయారు చేసి ఉండడు. అడురా అవురా ఎవరు తయారు చేయరా నువ్వు తప్ప. ఇయో జున్ను పట్రా. అమ్మో నీ ప్రయోగం ఏదో ఘోరంగా ఉంది. ఫస్ట్ నువ్వే తాగు. చెల్లె ఇక నువ్వు తాగే. అమ్మో అద్దురా నాయన నువ్వే తాగు. అరే తాగు. అరే ఎండి నువ్వన్న తాగురా. బాబు భూమి మీద నాకు 2 రోజులు బతకాలని ఉంది. దాన్ని తాగిపించిన నంపకి ఇప్పుడే చిని మన పచ్చడి ఎవరు గుర్తిస్తలేదేంద్రా. స్పెషల్ గా చేసిన ఉగాది పచ్చడి దునియాలో ఎవరు ఇట్లా చేయడు. నీ అవ్వ మీరు తాగుంటే నేను తాగుతుంది. తాగినాక బిస్కెట్ల లేచింది అయ్యిందిరా. ఏ లేదే అని తొట్టి పెడతాను కావచ్చు. అవరా వెంకీ స్పెషల్ పచ్చడి ఎట్లుందిరా? బాత్రూంలోకి అంత మంచిగా ఉందిరా. చెప్పు తింటావు. సరే కానీ మా ఇంటికాడ కూడా పచ్చడి చేసుకుంటాను. అత్తవా తాగేవు? పచ్చడా పచ్చడా దేవద్దురా. అక్కడ మామిడికాయలు ఉన్నాయి. పట్టుకపోయి వేసుకోపో. దూల తిరిగింది ఏదో ఒక చెప్పు తింటావు. ఏ పార్రే ఏమో చూస్తారు బాగా లేట్ అవుతుంది. మీ ఇద్దరికి పానం ఆగుతలేదు వాళ్ళ కొద్దిగానన్నా. జున్న అంటే చిన్న పిల్ల మీ తమ్మునికి ఏం దొబ్బిందానికి అట్లా తింటాండే. అగడు వాడ పోషమ్మ మోగాన్ని మింగిందట. కొంచెం నాకు అత్తలేదా బామ్మారిది? అరే ఏం నేను ఏమన్నా చిన్న పోరని వారా చేసి నాకు ఆగత్తలేదా? సరే అక్క. మమ్మీ వేపపూత చేదుంటది కానీ వేపపూత ఎందుకు ఎత్తారు? ఉగాది పచ్చడి అసలు ఉగాది పచ్చడి ఎందుకు ఎత్తారే? అవును అదేనా అసలు ఉగాది అంటే ఏంటిది? ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. ఆది అంటే మొదలు అని అర్థం. మన తెలుగు వాళ్ళకు ఉగాది కొత్త సంవత్సరం. మన తెలుగు వాళ్ళకు కొత్త సంవత్సరం ఈ ఉగాదితోనే మొదలవుతుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. అందరూ జాతకాలు చూయించుకుంటారు. కవి సమ్మేళనాలు జరుపుకుంటారు. ఇప్పుడిప్పుడే మొదలయ్యే మామిడికాయలు వేపపూత లాంటి వాటితోని షడ్రుచుల ఉగాది పచ్చడి చేసుకుంటాం. షడ్రుచులు అంటే ఏంటి మమ్మీ? షడ్రుచులు అంటే 6 రుచులు అని అర్థం రా. ఇగో పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు
ఇలా ఉగాది పచ్చళ్ళలో అన్ని రుచులు కలిసినట్టే మన జీవితంలో కూడా సుఖం దుఃఖం సంతోషం ఇలా అన్ని కలిసి ఉంటాయని అర్థం రా. ఉగాది పండుగ ఇంత అర్థం ఉందా మమ్మీ? మస్తు చెప్పినావు. థ్యాంక్ యూ వదిన, ఉగాది గురించి మస్తు మంచిగా చెప్పినావు. మన పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాల గురించి మంచిగా చెప్పాలి, వాళ్ళకి ఇవన్నీ తెలవాలి. ఇగో అందరు పచ్చడి పట్టుర్రి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు.